హలో ఆల్. మనం లాస్ట్ వీడియోస్ లో మెమరైజేషను ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం రికర్సివ్ ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం. రికర్సివ్ ఫంక్షన్స్ అనేవి ఎక్కడ బాగా యూస్ఫుల్ అవుతాయి, ఎక్కడైతే మనం ఒక బిగ్ ప్రాబ్లమ్ ని స్మాల్ పార్ట్స్ గా విడగొట్టినప్పుడు కూడా ఆ స్మాల్ ప్రాబ్లం కూడా సేమ్ ప్రాబ్లం అయింది, బిగ్ ప్రాబ్లం లాగానే. సేమ్ ఫ్యాక్టోరియల్ చూసాం కదా, 5 ఫ్యాక్టోరియల్ కనుక్కున్నప్పుడు 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, మళ్ళీ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ప్రతి మళ్ళీ స్మాల్ పార్ట్ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు రికర్సివ్ ఫంక్షన్స్ వాడుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలిగాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ రీడబిలిటీ, సింప్లిసిటీ. మీకు పైథాన్ సింటాక్సే చాలా క్లీన్ గా కన్సైజ్ గా ఉంటుంది. కన్సైజ్ అంటే ఏం లేదు, తక్కువ వర్డ్స్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయటం. సో మీరు పైథాన్ సింటాక్స్ ని ఇంకా రికర్సివ్ సొల్యూషన్స్ తో కలుపుకుంటే రాసిన కోడ్ అనేది చాలా బాగుంటది. రీడబిలిటీ, సింప్లిసిటీ అనేది కంపారిటివ్లీ విత్ ది ఐటరేటివ్ సొల్యూషన్స్. ఐటరేటివ్ సొల్యూషన్స్ అంటే ఏం లేదు, లూప్స్ వాడినప్పుడు లూప్స్ వాడడాన్ని మనం ఐటరేటివ్ సొల్యూషన్స్ అంటాం. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇది ఫ్యాక్టోరియల్, నేను రికర్సివ్ ఫంక్షన్స్ వాడా. చూడండి, మీకు రీడబిలిటీ, సింప్లిసిటీ బాగుంది. కొంచెం చూడటానికి కూడా, టు బి ఫ్రాంక్, రీడబిలిటీ సింపుల్ గా ఉంది చూడటానికి. అదే నేను ఐటరేటివ్ సొల్యూషన్ లైక్ లూప్ వాడినప్పుడు కొంచెం రీడబిలిటీ, సింప్లిసిటీ అనేది తగ్గుతుంది. సో ఇది పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇన్హెరిటెంట్ గా అవి రికర్సివ్ ఇన్ నేచర్ ఉంటాయి. బై నేచరే ఆ ప్రాబ్లం రికర్సివ్ గా ఉందనుకోండి, అలాంటి వాటికి రికర్సివ్ ఫంక్షన్స్ వాడుకోవటం చాలా బెటర్. సో మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో మీరు మళ్ళీ ఐటరేటివ్ సొల్యూషన్స్ లైక్ లూప్స్ వాడారనుకోండి, సో మనకి అంత బాగా అడ్వాంటేజ్ ఉండదు. సో ఎక్కడైతే మనకు ఆ ప్రాబ్లమ్ రికర్సివ్ ఇన్ నేచర్ ఉందనుకోండి, సో మీరు ఆ పార్ట్ గా విడగొట్టినప్పుడు సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు రికర్సివ్ ఫంక్షన్స్ వాడుకుంటే బాగుంటది. అది పాయింట్. సో అలాంటి కేసెస్ లో మీరు లూప్స్ మాత్రం వాడదు. నెక్స్ట్ వచ్చేసి మనం రికర్సివ్ ఫంక్షన్స్ వాడినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గిద్ది కంపారిటివ్లీ విత్ ది ఐటరేటివ్ సొల్యూషన్స్ లైక్ లూప్స్. సో మనం చూసాం కదా, ఇది ఫ్యాక్టోరియల్ రికర్సివ్ ఫంక్షన్ వాడితే మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది 8 లైన్లో అయిపోయింది. అదే నేను లూప్స్ వాడితే మనకి అరౌండ్ 14 లైన్స్ వస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ 5 to 6 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో మనకి రికర్సివ్ ఫంక్షన్ వాడితే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. పైథాన్ లో మనకి లిస్ట్, డిక్షనరీస్ అనేవి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. వీటిని మనం రికర్సివ్ ఫంక్షన్స్ మెమోఐజేషన్ కాన్సెప్ట్ ని వాడుకుంటాయి కదా. సో ఆ మెమోఐజేషన్ కాన్సెప్ట్ లో వీటిని ఈజీగా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా మెమోఐజేషన్ అప్పుడు. సో ఎప్పుడైతే మనకి ఆ రికర్సివ్ ఫంక్షన్స్ కాల్స్ వచ్చినాయి అనుకోండి, మనం మెమోఐజేషన్ కాన్సెప్ట్ వాడితే ఫస్ట్ టైమే అవి కంప్యూట్ చేస్తే తర్వాత నుంచి క్యాష్ లో ఆ రిజల్ట్స్ స్టోర్ చేసుకుంటాయి. క్యాష్ లో రిజల్ట్స్ స్టోర్ చేసుకోవడానికి మనం ఇయే వాడతాం, లిస్ట్, డిక్షనరీసే వాడతాం. లిస్ట్ ఏమో నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ వాడుకుంటాం. దాంతో పాటు మనకి ఆ సైజ్ అనేది ముందుగానే ఫిక్స్డ్ గా డిఫైన్ అయితే మనం లిస్ట్ వాడుకుంటాం. సో ఎక్కడైతే మనకి మోర్ దాన్ 1 డేటా టైప్ ఉన్న వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకోండి, లైక్ స్ట్రింగ్స్ కానీ, టపుల్స్ కానీ, ఈవెన్ ఇంటీజర్స్. సో మోర్ దాన్ 1 డేటా టైప్ ఉన్న వాల్యూస్ స్టోర్ చేసుకోవాలంటే మనం డిక్షనరీస్ వాడుకుంటాం. దాంతోపాటు ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి అనేది మనకి ముందుగానే తెలియదు అనుకోండి ఆ సైజు. సో అలాంటి కేసెస్ లో డిక్షనరీస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఎందుకంటే మీకు తెలుసు కదా, సో లిస్ట్ అనేది మనకి ఫిక్స్డ్ తెలిస్తే వాడుకుంటాం. అదే మనకు తెలియలేదు అనుకోండి, మనం సైజ్ అనేది మెమరీలో ముందుగానే ఎలకేట్ చేయాలి, మెమరీ ముందుగానే ఎలకేట్ చేస్తాం. సో ఒకవేళ వాడుకోకపోతే మెమరీ వేస్ట్ అయింది. అదే డిక్షనరీ అనుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో అది ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఈ రికర్సివ్ ఫంక్షన్స్ లో మెమోఐజేషన్ కాన్సెప్ట్ వాడుకున్నప్పుడు మనం బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ లైక్ లిస్టు, యూనో డిక్షనరీస్ అనేవి మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు రికర్సివ్ సొల్యూషన్ మెమరైజేషన్ ఫంక్షన్స్ కి. నెక్స్ట్ వచ్చేసి మనకి
రికర్సివ్ ఫంక్షన్స్ లో మనకి పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ సపోర్ట్ కూడా ఉన్నాయి. సో పైథాన్ లో మనకి ఫంక్ టూల్స్ ఉంది. ఆ ఫంక్ టూల్స్ లో మనకి LRU_cache అనే ఫంక్షన్ ఉంది. సో ఇది ఆటోమేటిక్ మెమరైజేషన్ కి వాడుకుంటాం. సో మనం ఆల్రెడీ చూసాం కదా, మనం ఈ LRU క్యాష్ వాడటం వల్ల మనకి మామూలుగా అయితే మనకేంది ప్రతిదాన్ని కూడా మెమరీలో స్టోర్ చేసుకుంటుంది కదా ఫ్యాక్టోరియల్ కాల్ చేసినప్పుడు. సో దీన్ని వాడటం వల్ల మెమరీ కూడా కొంచెం ఆప్టిమైజేషన్ ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు. సో మనకి ఎక్కడైతే లీస్ట్ రీసెంట్లీ యూస్డ్ అంటే రీసెంట్గా ఏదైతే తక్కువగా వాడుతున్నారు అనుకోండి మెమరీలో స్టోర్ చేసుకున్నాయి వాటిని మెమరీ నుంచి డిస్కార్డ్ చేస్తాం. సో దీనివల్ల మనకి మెమరీ కూడా సేవ్ అయింది. సో అదే మనం డిస్కస్ చేసుకుంది కూడా func_tools.LRU క్యాష్ వాడినప్పుడు మనకి మెమరీ సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం వాడని రిజల్ట్స్ అన్ని మనం ఆ క్యాష్ నుంచి డిస్కార్డ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి రికర్సివ్ ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి రికర్సివ్ ఫంక్షన్స్ యొక్క డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వచ్చేసి స్టాక్ ఓవర్ఫ్లో. సో ఇక్కడ ఏంది మనకి రికర్సివ్ ఫంక్షన్స్ వాడినప్పుడు ప్రతిసారి కూడా ఫంక్షన్ కాల్ వెళ్తూ ఉంటాయి. సో ఇవన్నీ స్టాక్ యాడ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఎక్కడైతే రికర్షన్ డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుందో సో మనకి ఇవన్నీ మెమరీలోకి యాడ్ అవడం వల్ల స్టాక్ అనేది ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం అని పైథాన్లో మనకి డిఫాల్ట్గా ఓన్లీ 1000 రికర్షన్ కాల్లే సెట్ చేశారు. బట్ మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఇంక్రీజ్ చేసేటప్పుడు మాత్రం మీరు కాషియస్గా ఉండాలి. సో జనరల్గా ఆ రికర్షన్ డెప్త్ పెరిగింది అనుకోండి, సో మనకి మెమరీ కన్జంప్షన్ ఎక్కువైద్ది. అంటే ఆబ్వియస్గా స్టాక్లో స్టోర్ అవుతాయి కాబట్టి స్టాక్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు స్టాక్ ఓవర్ఫ్లో అయినప్పుడు మనకి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కూడా క్రాష్ అవ్వచ్చు. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హెడ్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్. సో మనం రికర్షన్ ఫంక్షన్స్ వాడేటప్పుడు ఈ ఫంక్షన్ కాల్స్ అనేవి చాలా ఉంటాయి. ప్రతి దానికి కూడా ఫంక్షన్ కాల్ వెళ్తూ ఉంటాయి. అవి మళ్ళీ వెళ్ళి స్టాక్లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో మనకి వీటి వల్ల ఓవర్ హెడ్ అయ్యిద్ది. మెమరీ ఎక్కువ ఆగిపోయిద్ది. ఫంక్షన్ కాల్స్ కూడా మరీ ఎక్కువ అయిపోతాయి. సో పెర్ఫార్మెన్స్ అనేది కూడా కొంచెం తగ్గిద్ది. సో మనం ఎప్పుడైతే మనకి ఈ రికర్షన్ అనేది మరీ డీప్గా ఉందనుకోండి పెర్ఫార్మెన్స్ తగ్గిపోయిద్ది. ఇలాంటి కేసెస్లో మీకు ఐటరేటివ్ సొల్యూషన్స్ లైక్ లూప్స్ వాడుకోవడమే బెటర్. సో మీరు కంపారిటివ్లీ ఐటరేటివ్ సొల్యూషన్స్ రికర్సివ్ ఫంక్షన్స్ కంపేర్ చేసుకున్నప్పుడు జనరల్గా ఈ రికర్సివ్ ఫంక్షన్స్కి కొంచెం పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెమరీ కన్జంప్షన్. మనకి ఈచ్ రికర్సివ్ కాల్ కూడా మెమరీ అవసరం అవుతూ ఉంటుంది. సో వీటికి మెమరీ అనేది చాలా ఎక్కువ అవసరం అయింది. ఎక్స్పెషల్లీ మనకి ఆ రికర్షన్ డెప్త్ అనేది ఎక్కువ అయినప్పుడు మెమరీ కన్జంప్షన్ మెమరీ యూసేజ్ అనేది బాగా ఉంటుంది. సో ఇది మీకు తెలిసింది. సో నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్. సో ఈ రికర్సివ్ ఫంక్షన్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా కష్టం కూడా, ఎక్స్పెషల్లీ బిగినర్స్కి. మీకు ఈ కోడ్ చూడగానే చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ ఓకే కొంతమంది నాకు తెలిసి బీటెక్ చదివేటప్పుడు రికర్సివ్ ఫంక్షన్స్ వాడు ఫ్యాక్టోరియల్ రాస్తారు, లూప్స్ వాడు రాయరు. ఎందుకంటే ఫ్యాక్టోరియల్ రికర్సివ్ ఫంక్షన్ వాడు రాస్తే కోడ్ ఓరక మెమరైజ్ చేసుకోవచ్చు, రాసేయచ్చు, వర్క్ అయింది. బట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం బిగినర్స్కి. సో మీరు చూశారు కదా ఇంతకుముందు వీడియోలో కూడా n×(n−5) అంటే 5×4 ఫ్యాక్టోరియల్, మళ్ళీ 4×3 ఫ్యాక్టోరియల్. సో ఇలా కాల్ డెప్త్ వరకు వెళ్ళి ఫ్యాక్టోరియల్ 0 వరకు వెళ్ళిద్ది. మళ్ళీ 0 నుంచి బ్యాక్ ట్రేస్ అయ్యి రిజల్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఫైనల్గా ఆ వాల్యూని రిటర్న్ చేసిద్ది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈవెన్ నేను కూడా డిఫికల్ట్గా ఫీల్ అయ్యా బిగినింగ్లో. ఓకే, సో అందుకని మీకు లాస్ట్ రికర్సివ్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇది పాయింట్. నెక్స్ట్ వచ్చేసి డీబగ్గింగ్. సో ఈ రికర్సివ్ ఫంక్షన్స్ డీబగ్గింగ్ అనేది రికర్షన్ డెప్త్ ఎక్కువైనప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సపోజ్ మీరు 1000 టైమ్స్ ఒక ఫంక్షన్ కాల్ చేశారనుకోండి, ఎక్కడో 400-500 టైమ్స్ అప్పుడు ఎర్రర్ వస్తే అది ట్రేస్ చేయడానికి డీబగ్ చేయడానికి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఎక్కడైతే ఎక్స్ప్లిసిట్గా బేస్ కేస్ ఆర్ బేస్ కండిషన్ లేదనుకోండి, సో దానివల్ల ఇది ఇన్ఫైనైట్ లూప్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్టాక్ ఓవర్ఫ్లో కూడా అవ్వచ్చు, ప్రోగ్రామ్ కూడా క్రాష్ అవ్వచ్చు. సో యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ యు ఆర్ యూజింగ్ ది రికర్సివ్ ఫంక్షన్. యూ షుడ్ హ్యావ్ ది బేస్ కండిషన్ వితౌట్ ఫెయిల్.
సో మనకి ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా కానీ రికర్సివ్ ఫంక్షన్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ సమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లైక్ ఎక్కడైతే ఆ ప్రాబ్లం బై నేచర్ రికర్సివ్గా ఉందనుకోండి, సో అక్కడ యూజ్ అయ్యిద్ది. లేదా ఒక ప్రాబ్లమ్ని స్మాల్ పార్ట్స్గా విడగొట్టినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ప్రాబ్లం కూడా సేమ్ ప్రాబ్లం అయింది అనుకోండి, సో మనకి రికర్సివ్ ఫంక్షన్స్ బాగా యూజ్ అవుతాయి. మనం చూసాం కదా, సో ట్రీ గ్రాఫ్స్ లైక్ బైనరీ ట్రీస్లో క్విక్ షార్ట్, మర్జ్ షార్ట్, ఎన్ క్వీన్ ఫజిల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిలో కూడా రికర్సివ్ ఫంక్షన్స్ వాడుకుంటే బెటరు రాదర్ దాన్ యూజింగ్ ది ఐటరేటివ్ సొల్యూషన్స్ లైక్ లూప్స్. బట్ ఓన్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు రికర్సివ్ ఫంక్షన్స్ వాడుకునేటప్పుడు ఆ రికర్షన్ డెప్త్ వెళ్ళిద్ది కదా, సో దానికి మీరు కాషియస్గా ఉండాలి. ఓకే, అది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే లార్జర్ ఇన్పుట్స్ ఇస్తున్నారనుకోండి, సో ఆ రికర్షన్ డెప్త్ ఎక్కువ వెళ్ళిద్ది. సో అది మనకి స్టాక్ ఓవర్ఫ్లో అలాంటి ఇష్యూస్ క్రియేట్ చేసేది కాబట్టి అలాంటి కేసెస్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఇదండి రికర్సివ్ ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి నా ఛానల్, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.